అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా 5 మినిట్స్లో స్వీట్ చేసుకుని తినేయచ్చు అన్నమాట. మరి ఈ స్వీట్ రెసిపీ ఏంటో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ ప్యాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకుని చక్కగా మంచిగా వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. గరిటెతో తిప్పుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. చక్కగా రవ్వ కూడా పచ్చిదనం అంతా పోయి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల పాలని వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల పాలు వేసుకోవాలి. పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేవి ఉండకూడదు, మనం తిప్పుతూనే ఉండాలి గరిటెతోటి. చూసారు కదా, కొంచెం దగ్గర పడింది. ఈ స్టేజ్లో ఉండగా 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటట్టుగా మనం దీనిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు పంచదారని యాడ్ చేసుకుని పంచదార కరిగేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా. చూసారు కదా, చక్కగా పంచదార అంతా కరిగిపోయి దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా చల్లారిన తర్వాత 2 పార్ట్ల కింద డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక దాంట్లో మనం పాలల్లో కొంచెం చిటికెడంత కుంకుమ పువ్వు వేసుకుని నానబెట్టుకున్నాను నేను, అది వేస్తున్నాను. కుంకుమ పువ్వు లేనట్టయితే కనుక ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వేసుకుని ఒక మిశ్రమంలోకి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా 2 సెపరేట్గా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా వైట్ పార్ట్ అంతా వేసేసుకుని దాని మీద మనం కుంకుమ పువ్వు వేసి కలుపుకున్నాం కదా, దానిని వేసుకుని గరిటెతోటి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని ఇలా గరిటెతోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా ఫినిషింగ్ చక్కగా ఇస్తే బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసి చల్లారిపోయిన తర్వాత మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవచ్చు అన్నమాట. స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా లైక్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.